సాధారణంగా మన ఇంట్లో ఏదైనా బాటిల్ పగిలితే మన గుండె పగిలినంతగా బాధపడతాం. ఇక మద్యపాన ప్రియులైతే చేతిలోని సీసా పగిలితే వారి బాధ చెప్పతరం కానిది. కానీ ఒక శాఖలో అధికారులు ఎన్ని సీసాలు పగిలితే అంతగా ఆనందపడుతున్నారట. అంతేకాదండోయ్, పగిలిన సీసాల కంటే ఇంకా ఎక్కువగా పగిలినట్లు లెక్కలు చూపిస్తున్నారట. కంపెనీ నుండి ఆ శాఖ డిపోకి వాహనాలలో వివిధ రకాల మద్యంతో కూడిన సీసాలు వస్తూ ఉంటాయి. రవాణా సమయంలో కొన్ని డ్యామేజ్ అయ్యి సరుకు కారిపోతూ ఉంటుంది. దీన్నే అదనుగా భావించి మరికొన్ని సరుకు ఉన్న సీసాలు పగిలిపోకున్నా పగిలినట్టు లెక్కలు చూపుతున్నారట. అలా లెక్కలు చూపితే వారికేం వస్తుంది అనుకుంటున్నారా? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పగలకుండా ఉన్న సీసాల్లో సరుకు దొడ్డిదారిన బ్లాక్లో అమ్ముకుంటారు. ఇలా రోజువారీ బాగానే గడిస్తున్నారట. అసలు ఆ సీసాల గోలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం అబ్కారీ శాఖ ద్వారా నేరుగా మద్యం కంపెనీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన మద్యాన్ని ప్రభుత్వ డిపోలకు తరలిస్తుంది. అక్కడి నుండి వైన్ బార్లకు మద్యం సప్లై చేస్తుంది. ఇలా మద్యాన్ని కంపెనీలు అబ్కారీ డిపోలకు రవాణా చేసే క్రమంలోనే అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మద్యం డిపోల్లో పనిచేసే అధికారులకు కాసుల వర్షం కురుస్తోందట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైన్ బార్లకు మద్యం సరఫరా చేసేందుకు వైరాలో మద్యం డిపోను అబ్కారీ శాఖ ఏర్పాటు చేసింది. వైరాలో మద్యం డిపోకు మద్యం కంపెనీల నుండి వాహనాల్లో సరుకు రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలో వాహనాల్లో మద్యం రవాణా అవుతున్న సందర్భాల్లో కొన్ని సీసాలు పగిలిపోతున్నాయి. రవాణాతో ఎన్ని సీసాలు పగిలితే ఉద్యోగులు అంతా ఆనందిస్తుంటారట. ఎందుకంటారా, అలా పగిలితేనే వారికి లాభాల పంట పండుతుంది, చేతిలో డబ్బు కళకళలాడుతుంది. ఈ రహస్యాన్ని వంట పట్టించుకున్నందునే డిపోలో డ్యూటీ వేయించుకునేందుకు అధికారులు పోటీ పడుతుంటారని టాక్. ఒకసారి డ్యూటీలో చేరితే అక్కడి నుండి కదిలేందుకు అస్సలు ఇష్టపడరట కొందరు అధికారులు. వైరాలో ఐఎంఎల్ డిపోలో సిబ్బంది బహిరంగంగానే చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిపోలో తక్కువ డ్యామేజ్ అయిన సీసాలను ఎక్కువగా చూపి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వివిధ కంపెనీల సరఫరాదారుల ద్వారా వచ్చిన మద్యాన్ని డిపోల్లో నిల్వ ఉంచుతారు. ఇదిలా ఉండగా మద్యం సరఫరాకు సంబంధించిన లోడింగ్, అన్లోడింగ్ సమయంలో కొంతమేర డ్యామేజీ కావడం సహజంగా జరుగుతుంది. అయితే ఇక్కడ పగిలిన బాటిళ్లను డ్యామేజ్ లాస్ కింద చూపిస్తారు. దీన్ని అవకాశంగా చేసుకున్న కొందరు అధికారులు డ్యామేజ్ ఎక్కువగా చూపుతూ వాటిలోని మద్యాన్ని బ్లాకులో వైన్ బార్లకు తక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తక్కువ డ్యామేజ్ అయిన సీసాల్లో మద్యం అలానే ఉంటుంది. ఆ మద్యాన్ని కూడా వేరే సీసాలలోకి మార్చి బార్లకు తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం చాలా కాలం నుంచి జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం బాక్సులు డ్యామేజ్ కాకపోయినా అయినట్లు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పగిలిన సీసాల పేరు చెప్పి మిగుల్చుకున్న మద్యం బాటిళ్లను
తమకు కావలసిన వారు నిర్వహించే బార్లు, వైన్ షాపులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్యామేజ్ అయిన సరుకుకు అధికారికంగా ఎలాంటి బిల్లులు ఉండకపోవడం వీరి తెరచాటు వ్యవహారానికి దోహదపడుతోంది. డిపోలో ధర కన్నా తక్కువగా కొందరు సిబ్బంది సరుకు బయటకు ఇస్తుండటంతో వైన్స్ యజమానులు వాటిపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని సమాచారం. ఈ విధంగా వచ్చిన రోజువారీ ఆదాయం తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా వాటాలు అందరికీ అందుతోందని తెలుస్తోంది. ఐఎంఎల్ డిపోలకు రోజువారీగా పదుల సంఖ్యలో లారీలు మద్యాన్ని తీసుకొస్తుంటాయి. ఇక్కడి నుండి తిరిగి 2 జిల్లాల్లోని వైన్స్, బార్ షాపులకు అదే స్థాయిలో వెళుతుంటాయి. అయితే ఒక్కో లారీలో తక్కువలో తక్కువ 2-3 బాక్సులైనా పగిలినట్లుగా ఇక్కడి సిబ్బంది చూపుతున్నట్టు సమాచారం. రవాణా సమయంలో డ్యామేజీ అయితే సదరు కంపెనీ వారే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అంటే రోజుకు డిపోలో 10 నుంచి 15 బాక్సులైన డ్యామేజీ కింద అధికారులు చూపుతారని తెలుస్తోంది. ఓ కంపెనీకి చెందిన క్వార్టర్ బాటిల మద్యం ఒక్కో బాక్సు ధర వైన్ షాప్లో పెరిగిన ధరల ప్రకారం 4,000 నుంచి 5,000 మధ్య ఉంటుంది. ఒకరోజు ఆ కంపెనీకి చెందిన కనీసం 5 బాక్సులు డ్యామేజీ కింద చూపితే ఒక్కో బాక్సుకు 2,000 చొప్పున 5 బాక్సులకు సుమారు 10,000 వరకు అధికారులకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఇక వైరాలో ఐఎంఎల్ డిపోలో పనిచేసేందుకు అబ్కారీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో ఇష్టపడతారు. ఇక్కడ పనిచేస్తే వేతనంతో పాటు చేతి నిండా ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో ఆ శాఖ వారు ఐఎంఎల్ డిపోలో పనిచేసేందుకు పోటీ పడతారని శాఖాపరంగా అందుతున్న సమాచారం. ఇందుకోసం ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పి మరీ పోస్టింగులు వేయించుకుంటారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇక్కడ పనిచేస్తున్న కొద్దిమంది అధికారులు బదిలీలు లేకుండా ఏళ్ల తరబడి వైరా డిపోలోనే పనిచేస్తున్నారంటే వారి తెరచాటు ఆదాయం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.